ఉదయం పూట లెగవంగానే చాలా మందికి కీళ్ళ నొప్పులు ఉంటాం కానీ లేదా జాయింట్స్ బిగుసిపోయినట్టు అవుతాము. ఎక్కువ శాతం మంది మనకి మడాల దగ్గర పట్టేసినట్టు ఉందని వస్తారండి. అంటే కిందకి దిగగానే ఫస్ట్ ఒక 10-15 అడుగులు వేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, 10-15 స్టెప్స్ తర్వాత ఫ్రీ అవుతున్నాం అన్నట్టు వస్తారు. ఇవన్నిటికి కామనెస్ట్ పాయింట్ ఈస్ జాయింట్ స్టిఫ్నెస్ కానీ లేదా మస్కులర్ స్టిఫ్నెస్ అని అంటాము. చాలా సహజంగా చూసేది వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ లేకుండా ఉంటాం, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయకుండా ఉండటం వల్ల కండరాలు బిగుసుకున్నట్టు అవుతాయి. కొంచెం దూరం నడవంగానే కండరాలు స్ట్రెచ్ అవుతాయి కాబట్టి ఫ్రీ అవుతుంది. కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే వీటిల్లో మా పాదం దగ్గర బోన్ పెరిగినట్టు అయిందా, క్యాల్కినల్ స్పర్ అని చెప్పి ఉంటాం, ఫుట్లో స్పర్ ఉంది అని చెప్పి చాలా మంది సహజంగా అడుగుతూ ఉంటారు. స్పర్ కనుక ఉంది అని అంటే సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం ఒక షూలో కానీ చెప్పుల కింద కానీ మనకేదో ముళ్ళు లాంటిదో రాయి లాంటిదో ఉంటే అడుగులు వేస్తున్నట్టల్లా నువ్వు పెరుక్కుంటూ వెళ్తుందండి. ఒకవేళ బోన్ గుచ్చుకొని దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది అనేటట్టు ఉందంటే మటుకి దట్ పెయిన్ విల్ కీప్ ఇంక్రీజింగ్, డిక్రీజ్ అవుతుందనే జరగదు. డిక్రీజ్ అవుతుంది అంటేనే స్ట్రెచ్ అవుతుంది కాబట్టి మజిల్స్, దానివల్ల డిక్రీజ్ అవుతుంది అని అర్థము. కామనెస్ట్ కాజ్ వచ్చేసి ప్లాంటర్ ఫేషియైటిస్ అంటాం దీన్ని. మడాలకి సంబంధించిన ఎక్సర్సైజ్ కొంచెం రెగ్యులర్గా చేసుకుంటుండటంతో ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. కొంతమందిలో చేతుల వేళ్ళు ఇవన్నీ కూడా బిగుసుకుపోయినట్టు అవుతాయి, కీళ్ళవాతం అంటాం వీటిని. రుమటోయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పి వినే ఉంటాము, చాలా చదివి ఉంటాము వీటి గురించి. కీళ్ళవాతం ఇట్లా ఉన్న వాళ్ళలో కూడా ఉదయం లేవగానే అన్ని జాయింట్లు పట్టేసినట్టు ఉంటాము, లేదా మైగ్రేటరీ జాయింట్ పెయిన్స్ అంటాం. ఒకరోజు వేళల్లో ఉంటుంది, ఒకరోజు మా చేతుల్లో ఉంటాయి, ఒకరోజు రిస్ట్లో ఉంటుంది, లేదా కొన్ని రోజులు భుజాల్లో, కొన్ని రోజులు కాళ్ళలో ఇట్లా మైగ్రేట్ అవుతూ ఉంటుంది అనమాట. యూజువల్లీ ఈ పెయిన్స్ అన్ని ఎట్లా అంటే 30-40 మినిట్స్ ఆర్ అప్ టు 1 hour ఉంటాయి. యాక్టివిటీస్ పెరుగుతున్నట్టల్లా ఇంప్రూవ్ అవ్వకుంటే వెళ్తాయి. వీటిలన్నిటికి కొంచెం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాం. ఒకటి కీళ్ళవాతం కనుక ఉంది అంటే కొన్ని బ్లడ్ టెస్ట్లు అవి చూసుకొని కీళ్ళవాతంలో సంబంధించిన టెస్ట్లు అవి చూసుకున్న తర్వాత కీళ్ళవాతం సంబంధించిన మందులే రెగ్యులర్గా వాడుతాంతో ఈ స్టిఫ్నెస్ కానీ ఇట్లంతా అవాయిడ్ చేయొచ్చు. రెండోది వచ్చేసి చికెన్ గునియా కానీ లేదా వైరల్ ఫీవర్స్ కానీ ఇట్లాంటి ఏమైనా ఉన్నప్పుడు కూడా చాలా మందికి చాలా కాలం మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఉంటాము, స్టిఫ్నెస్ ఉంటాము, ఇవన్నీ చూస్తాం అనమాట. ఇవన్నిటికీ మేజర్ సొల్యూషన్ వుడ్ బి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అండి, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. కొంతమందికి హీల్ అవ్వవు గబాల్లా, అంతా ఎక్సర్సైజ్ చేసి ఏం చేస్తున్నా కూడా వీళ్ళల్లో న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ ఏముందో కూడా చూసుకోవాలి. థైరాయిడ్ లాంటి దాంట్లో లోపాలు ఉన్నా లేదా వైటమిన్ డి, B12 వీటిలో లోపాలు ఉన్నా కూడా మనకి స్టిఫ్నెస్ అది ఎక్కువ కాలం ఉంటుంది. సో వీటిని కూడా కరెక్ట్ చేసుకుంటాంతో ప్లస్ ఎక్సర్సైజ్ చేస్తాంతో ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వకుండా వెళ్తాయి అన్నమాట.